అసలు ఏ కష్టాలు పడలేదు, మేము పడింది ఈ దేవత ఆ దేవుడు ఉండడం వల్లే. అసలు ఈ వీడియో మీరు చూడడానికి కారణం ఈ క్వశ్చనే. ఈ క్వశ్చన్ కోసమే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు నాకు తెలుసు. ఆ క్వశ్చన్ కి మేము ఆన్సర్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. సో రివీల్ చేసేద్దామా. హాయ్ అన్న, ఆంటీకి నీలో నచ్చిందేంటి? చిన్నప్పుడు చేసిన తీట పనులుంటే చెప్పండి ఆంటీ గారు. చెప్పండి. ఇట్లాంటి వాటికైతే చెప్తానే ఉంటారు, ఎస్ఎల్ రాస్తారు. ఏం చెప్పాలా, మనం ఏం చేయాల అంటే అట్లాంటివి ఏం లేదు, కానీ స్టడీ పరంగా కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే, తప్పితే ఇంకేమి. స్టడీ పరంగానా? అంటే స్కూల్ మారడం, కాలేజీలు మారడం ఎందుకు అంటే 1-1-1 నారాయణ, 2-2-2 శ్రీ చైతన్య మారితే తప్పే ఉంది. తీట పనులు అంటే నాకు అర్థం కాల. అంటే ఏమైనా ఎర్రి పనులు ఏమైనా చేశానా? అలాంటివి ఏం లేదు, అదనమాట మ్యాటరు. సో ఆన్సర్ దొరికేసింది. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు. సో వీడి కాపేద్దాం ఆ క్వశ్చన్ ని. అట్లాంటివి ఏం లేదు, కానీ కాలేజ్ నచ్చలేదు, స్కూల్ నచ్చలేదు. స్కూల్ నచ్చకపోతే మారాలి కదా, నచ్చకపోతే మారాలి కదా. అదే నచ్చిన దగ్గర ఉండాలి. అదేందో డైలాగ్ చెప్తుండ్లా నేను లోకల్లో. ఇష్టం లేని వాళ్ళతో ఆడి కార్లో పోయినా గానీ, ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లో కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. ఇష్టం లేని చోట స్కూల్ మారాను, అవి కూడా తీట పనులు అంట, ఏం చేయలేం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నా నువ్వు చేసింది డిగ్రీయా లేదా బీటెక్ అండ్ విచ్ కోర్స్? నేను చేసింది అయితే బీటెక్, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. సో నా కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సిఎస్సిలో అదొక సబ్ బ్రాంచ్ అనమాట. ఇంకా మన ఫ్యూచర్ మొత్తం దాని మీద నడుస్తుంది కాబట్టి సో నేను ఆ కోర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మనం జాబ్ కూడా చేయాలి ఫాస్ట్ గానే. ఈ క్వశ్చన్ కానీ మీకు ఆన్సర్ అయితే దొరికేసింది. ఇది ఇంకా హైలైట్ క్వశ్చన్. మీ కొడుక్కి ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? నన్ను చూడు, ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉండు. చెప్పండి ఆంటీ గారు. ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఎలాంటి అమ్మాయి? మంచి అమ్మాయి, మంచి ఇంటి నుంచి మంచి అమ్మాయి రావాలని అనుకుంటా. సో ఏమో వెళ్ళి అడగండి. మనకు దీని గురించి అయితే కాంట్రవర్సీ టాపిక్ ఇది, మనం మాట్లాడకూడదు వీటి గురించి. మాట్లాడండి, అడగండి. ఏమన్నా సీక్రెట్ డౌట్లు ఉంటే సీక్రెట్ గా కామెంట్లు చేయండి. మా అమ్మ సీక్రెట్ గా చూస్తుంది నాకు తెలియకుండా. అదనమాట మీకు కావాల్సిన క్వశ్చన్. అసలు ఈ వీడియో మీరు చూడడానికి కారణం ఈ క్వశ్చనే. ఈ క్వశ్చన్ కోసమే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు నాకు తెలుసు. ఆ క్వశ్చన్ కి మేము ఆన్సర్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. సో రివీల్ చేసేద్దామా. ఈ క్వశ్చన్ వచ్చేసి, నీకు లవర్ ఉందా అన్నా అంట. నీకు లవర్ ఉందా అన్నా అంట. ఈ క్వశ్చన్ కోసమే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారని కూడా నాకు తెలుసు. ఈ క్వశ్చన్ ని మా అమ్మని పక్కన పెట్టుకొని వీడియో చేస్తా ఉన్నా. అసలు మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా మా అమ్మ పక్కన ఉన్నప్పుడు? అసలు మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా మా అమ్మ పక్కన ఉన్నప్పుడు? సో మా అమ్మ మాటల్లోనే విందాము. నేను చేసిన పనులన్నీ మా అమ్మకి తెలుసు, తెలియకుండా అయితే ఏం చేయలేదు. మా అమ్మ దగ్గర నుంచి ఆన్సర్ అయితే రానిద్దాము. నేనైతే ఏం మాట్లాడను. బీ సైలెంట్. లేదు, లవర్ అయితే లేదు, లవర్ అయితే లేదు. అది ఎందుకంటే మన గురించి తెలిసిందే, మనకెట్ట ఎవరు పడరు. ఇంటెలిజెంట్ ఫెలో. తిన్నామా, తిరిగామా, ఎంజాయ్ చేసామా మన పాలసీ. మా అమ్మ దగ్గర నుంచి ఆన్సర్ అయితే వినేశారు. అదనమాట ఈ క్వశ్చన్ కి. సో మీరు ఈ క్వశ్చన్ కోసమే వీడియోని అయితే ఓపెన్ చేసేసి ఉంటారు. ఏదో ఉంటది అనుకున్నాను, ఏమీ లేదని మాత్రం అనుకోకండి. చాలా సీక్రెట్స్ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, షార్ట్ అండ్ స్వీట్ గా లైఫ్ స్టోరీ చెప్పండి బ్రో. షార్ట్ అండ్ స్వీట్ గా అంటే పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ కష్టాలు అయితే ఏం పడలేదు. ఎందుకంటే అసలేం పడలేదు. ఎందుకంటే ఏ కష్టాలు పడలేదు, మేము పడింది ఈ దేవత ఆ దేవుడు ఉండడం వల్లే. సో మా డాడీ కానీ ఈ వీడియో చూస్తే మురిసిపోతాడు. రోజు నన్ను తిట్టుకుంటానే ఉంటాడు. వీడు మేము పడే కష్టాలన్నీ వీడికి ఏం తెలీదు అనుకుంటా ఉంటారు. నాకు తెలుసు. నేను స్వీట్ గా అంటే కొంచెం స్ట్రగుల్స్ అయితే పడతా ఉన్నాను, ఏం చేస్తా ఉన్నాను. హ్యాపీగానే ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బాగా సెటిల్ అవ్వాలి, మంచిగా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, ఇంకా రిచ్ గా ఎంజాయ్ చేసి లగ్జరీగా బతకాలి, వీళ్ళని లగ్జరీగా చూసుకోవాలి. అది స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ అంటే. సో అదనమాట ఈ క్వశ్చన్ కి. వాళ్ళు అడిగింది ఏం తెలుసు దానికి. నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్వీట్ అండ్ షార్ట్ గా
సో అదే చిన్నప్పటి నుంచి కష్టాలు పడాలి చెప్పాను కదా. చదివించారు, హ్యాపీగానే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుకింగ్ చేయొచ్చుగా. చిన్నప్పుడైతే చేసేవాడిని, మా మమ్మీ డ్యూటీకి వెళ్ళేది. సో వెళ్ళేసి వచ్చేసే లోపల నేనేమేం చేసేవాడిని అంటే ఇంట్లో పనులు మొత్తం చేసేది. షింక్ లో సామాన్లన్నీ నేను చెప్పేది కాదు మా, నువ్వే చెప్పు. నేను చెప్తే మళ్ళీ అదేందో వీడు పెద్ద గొప్ప పనులు చేసినట్టు ఫీల్ అయిపోతారు. నువ్వే చెప్పు. 5th 6th చదివేటప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతే మార్నింగ్ పూట ఈవినింగ్ ఎప్పుడో ఒకప్పుడు సింక్ లో సామాన్లు ఉంటే కడిగేది, దోశ పోయమంటే పోసేది, చపాతీ రుద్దిస్తే కాల్చిచ్చేది, బట్టలు చిన్నగా మడత పెట్టేది, ఇలాంటివన్నీ హెల్ప్. అప్పుడైతే నాకు చీరను ఎలా మడతేయాలో తెలీదు. మా ఇల్లు హాల్లో నుంచి లాస్ట్ వరకు పెద్దగా ఉంటది. చీరని లాస్ట్ వరకు లాక్కొని వెళ్ళిపోయి మళ్ళీ ఆడ నుంచి మడత పెట్టుకుంటూ వచ్చేది. అప్పట్లో మనకి చిన్నప్పుడు తెలియదు కదా. అప్పుడు నాకు మా అమ్మ అది ఇప్పుడు చెప్తా ఉంటే ఫన్నుగా ఉండేది. నాకు కొంచెం గుర్తుంది, అరే అప్పట్లో నేను ఇట్ట చేశానా అనేసి. భలే ఉండేది. కుకింగ్ అని చేస్తాను, హెల్ప్ చేస్తాడు. పెద్ద అసలు ఏమీ చేయట్లేదు. నిజమే కదా, పనులు ఉంటాయి కదా, చేయలేం. శరణ్య అంట మీకోసం కుకింగ్ అని చేసి వ్లాగ్ చేస్తాను. అదనమాట ఈ క్వశ్చన్ కి. బ్రో మీ ఫేవరెట్ హీరో ఎవరు? డోంట్ సే వీరు మాత్రం హీరో మా నాన్న, హీరోయిన్ మా అమ్మ అని మాత్రం చెప్పకండి అన్నారు. సో నాకు మా మమ్మీకి ఫేవరెట్ హీరో వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని. సో హీరోయిన్ లో వచ్చేసి నాకు అనుపమ అంటే కొంచెం బాగా ఇష్టము. నీకు మా? నాకు అట్టంటూ ఏమి అట్లా లేదు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఉన్నింది. చెప్పు, వాళ్ళే వెంకటేష్, సౌందర్య ఇలాగా చూసేదాన్ని. ఇప్పుడు నాకంటే ఇప్పుడు పర్సనల్ గా అయితే ఎవరు లేదు. ఎవరి సినిమాలు బాగుంటే వాళ్ళు చూస్తాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇంకా హైలైట్ క్వశ్చన్. హాయ్ దీపు, నేను హైదరాబాద్ నుంచి నీ స్మైల్ కి నేను పడిపోయినా. అత్తయ్యకి చెప్పు కోడలు దొరికింది అని. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎట్టుందో. హైదరాబాద్ అమ్మా ఇది. ఏమో నాకు తెలీదు, వచ్చింది నేను చెప్తున్నా. నుంచి హాయ్ దీపు, నేను హైదరాబాద్ నుంచి నీ స్మైల్కి నేను పడిపోయినా. అత్తయ్యకి చెప్పు కోడలు దొరికింది అని అంట. మా అమ్మ బట్టలన్నీ ప్యాక్ చేసి ఎత్తి బయట వేస్తుంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా అంతే. మళ్ళీ కన్ఫర్మ్ అది నిజంగా వేసేస్తుంది. ఇలాంటి కామెంట్లు ఆడబెట్టమాకండి. సో అదనమాట ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అని అడిగాను. సో మా ఇంట్లో వచ్చేసి ముగ్గురమే ఉంటాము, నేను, మా మమ్మీ, మా డాడీ. సో అదనమాట. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, వాటికి కూడా మళ్ళీ ఆన్సర్స్ అయితే పెడతాను. సో అదనమాట ఈ వీడియోకి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నా సబ్స్క్రైబర్స్ కి, నా ఫాలోవర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి, మన ఫాలోవర్స్ కి? అందరిలోనే మిలియన్ అవుతారు కాబట్టి ముందుగా కంగ్రాచులేషన్స్. ఓకే. అలాగే వీడియోస్ ని చాలా బాగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో అదనమాట. మీ అందరికి లవ్ యూ గైస్. ఓకే బాయ్.